హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విష్ణు పురాణం గురించి తెలుసుకుందాం. ఈ విష్ణు పురాణం పరాశర మహర్షి మైత్రేయుడికి చెప్పారంట. ఇందులో శ్రీ మహావిష్ణువునే పరమాత్మగా చెప్పడం జరిగింది. అంటే హీ ఈజ్ ద అల్టిమేట్ గాడ్ అని చెప్పారు. సో సృష్టి, స్థితి, లయ వీటన్నిటికీ ఆయనే కారణమని, బ్రహ్మ శివుడు కూడా విష్ణువు యొక్క రూపాలే అని ఈ పురాణం చెప్తుంది. ఇందులో విష్ణువు యొక్క దశావతారాలు, ధ్రువుని చరిత్ర, ప్రహ్లాద చరిత్ర వీటన్నిటి గురించి ఉంది. ఇంకా భరతవంశం గురించి కూడా ఉంది. ఇందులో మెయిన్గా విశ్వం యొక్క సృష్టి, లయ గురించి ఉంది. అంటే సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అన్నమాట. సో ఇందులో కల్పాలు, మన్వంతరాల గురించి ఉంది. ఇవి మెజర్స్ ఆఫ్ టైం. సో టైంని వాళ్ళు ఆ కాలంలో ఎలా మెజర్ చేశారు ఏంటి అనేది ఇందులో చెప్పారు. మనం ఇంతకుముందు బ్రహ్మపురాణంలో తెలుసుకున్నట్టే 1 కల్ప ఈజ్ 4.32 బిలియన్ ఇయర్స్ అంట. అండ్ అగైన్ ఈచ్ కల్ప ఈజ్ డివైడెడ్ ఇంటూ 14 మన్వంతరాస్. మళ్ళీ ఈచ్ మన్వంతర ఈజ్ 71 మహాయుగాస్. అండ్ ఒక్క మహాయుగం అంటే 4 యుగాలు. అవే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. వీటన్నిటి గురించి కూడా ఈ పురాణంలో చెప్పారు. అండ్ ఫైనల్లీ ఇందులో మాయ అంటే ఇల్యూజన్కి, బ్రహ్మం అంటే సుప్రీం కాస్మిక్ పర్సనాలిటీ, ఇందులో శ్రీ మహావిష్ణువు, ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ని చెప్తూ బ్రహ్మం మాత్రమే ద అల్టిమేట్ రియాలిటీ అని ఫిలాసఫికల్ ఎక్స్ప్లెనేషన్స్తో చెప్పారు. సో ఫైనల్లీ ఈ పురాణం చదివాక మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ధర్మ. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ధర్మ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్, లైక్ పర్సనల్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, లీడర్షిప్ అండ్ గవర్నెన్స్లో. సో వీటన్నిటిలో ధర్మం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ పవర్ ఆఫ్ డివోషన్ అండ్ ఫెయిత్, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమిలిటీ, ఇంకా హౌ టు ఓవర్కమ్ ద ఈగో, అండ్ ఫైనల్లీ ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. రేపు శివమహాపురాణంతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.